లలిత, నేను ఈవినింగ్ వచ్చి నేను రిసీవ్ చేసుకుంటా. ఓకే, బాయ్. పదండ్రా వెళ్దాం. నువ్వు చాలా గ్రేట్ రా. ఫ్రెండ్షిప్ లో కూడా లాభ నష్టాలు చూసుకునే ఈ రోజుల్లో ఎప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ కోసం ఇవన్నీ చేస్తున్నావంటే నువ్వు నిజంగా ఆపండ్రా బాబు. నేను గ్రేట్ అయితే మీరు గ్రేటే. అదేంట్రా? లేకపోతే మీరుండే రూమ్ ని మన ఫ్రెండ్షిప్ కోసం లలితకి ఇవ్వలేదా? రే, మన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గురించి నువ్వు నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, అది అందరికి తెలిసిందే. ఏయ్ రవి, కంగ్రాట్స్ రవి. దేనికి? రవి, నీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఇప్పుడు నేను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ రవి. రవి, ఏంటిది? ప్రేమ అంటే యూనివర్సిటీలో సీట్ సంపాదించడం కాదు. నాకు సీట్ వచ్చింది కాబట్టి నువ్వు నన్ను లవ్ చేశానంట. ఏంటి రవి నువ్వు మాట్లాడేది? చూడు, నన్ను ప్రేమించడం కోసం నువ్వు కండిషన్ పెట్టావు, నిన్ను ప్రేమించడం కోసం నేను సీట్ సంపాదించాను. అసలు ప్రేమించడానికి మనసు కావాలి కానీ ఇంట్లో ఆస్తులు యూనివర్సిటీలో సీట్లు కాదు. ఇంకా మనం ప్రేమ ప్రేమ అని తిరిగితే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది. నిజం చెప్పు, మంది ప్రేమేనా? ఎన్ని లీటర్లు చెప్పండి. ఏమిట్రా ఇది? మేమంతా ఉండగా నీకు కర్మ ఏమిట్రా? మాట్లాడమే. ఎన్నాళ్ళ నీకోసం మేము ఎదురు చూడాలరా? మీ అమ్మ చెల్లి నీకోసం బెంగ పెట్టుకున్నారా? మమ్మల్ని బాధ పెట్టడం నీకు న్యాయం కాదురా. నా ఫ్రెండ్ అని కూడా చూడకుండా లలితని ఇంట్లోంచి పంపించారే, ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిట్రా ఇప్పుడు చూసినా లలిత 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 అని? ఇంకా అలాంటి యూనివర్సిటీలో సీట్ వస్తే దానికోసం చించేస్తావరా? ఎందుకు ఆ చేతుల నీ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నావు? సరే, జరిగింది అది జరిగింది. రా, ఇంటికి వెళదాం. నేను రాను. ఏ ఎందుకు రావు? లలితని ఇంటికి రానిస్తేనే నేను వస్తాను. ఈ నిర్ణయం మారదా? మారదు. అలా అన్నాడా? అవును, లలిత వాడిని బాగా కంట్రోల్లో పెట్టింది. దాన్ని కూడా రాణిస్తే గానీ వాడు రాడట. ఆంటీ, రండి ఆంటీ. నీతో మాట్లాడాలి. రవెక్కడా? బయటికి వెళ్ళాడా ఆంటీ? ఓహో, నువ్విక్కడ కులుకుతూ కూర్చుంటే వాడు కూలి పనికి వెళ్ళాడనమాట. ఆంటీ, నిన్ను నోటితో తిడితే నోటికి అవమానం, చెప్పుతో కొడితే చెప్పుకు అవమానం. చిచి, వెధవ జన్మ. అంత తప్పు నేనేం చేశాను ఆంటీ? ఏం చేసావా? నువ్వు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతే చేసిన తప్పుకు మొహం చూపించలేక వెళ్ళిపోయావనుకున్నాను. ఇలా నా కొడుకుని ఇంట్లోంచి తీసుకెళ్లి పొగ సాధిస్తావనుకోలేదు. ఆంటీ, అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని మాకు కాకుండా చేసి వాడి చేత అడ్డమైన పనులు చేయిస్తున్నావు. నీకు పుట్టగతులుండవే. రవి ఇంట్లోంచి వచ్చేసాడా? నిజంగా ఆ సంగతి నాకు తెలీదు. రవి నాకు చెప్పలేదు. కావాలంటే రవితోనే చెప్పిస్తాను. ఏమైనా చెప్పిస్తావు? నిన్ను రానిస్తే గాని ఇంటికి రానని కూడా చెప్పిస్తావు. నువ్వు అమాయకురాలవని చెప్పిస్తావు. లలితను విడిచి ఎక్కడికి రానని కూడా చెప్పిస్తావు. నీకేడిపించడమే వచ్చనుకున్నాను. ఏడవడం కూడా తెలుసా? ఆ దొంగేడుపులాపి నా కొడుకు నా దగ్గరకు పంపించవే తల్లి. నీకు దండం పెడతాను. ఆంటీ, నేను మోసపోయిందాన్నే కానీ మోసం చేసేదాన్ని కాదు. సాయంత్రానికల్లా రవి మీ ఇంట్లో ఉంటాడు. నన్ను నమ్మండి. ఇంటికి ఆక్వేరియం తెస్తాను లలితకి చెప్పావా? లేదురా, లలితని సర్ప్రైజ్ చేద్దామని. లలిత, లలిత, ఏంట్రా ఇలా కూర్చున్నారు? లలిత ఏది? ఏంట్రా మాట్లాడరు? లలిత ఎక్కడా? లలిత, ఇందాక మీ అమ్మగారు వచ్చారు.
లలిత్ ఏదో మాట్లాడాలంటే కిందకి వెళ్ళావురా, తిరిగి వచ్చేటప్పటికి ఇద్దరు లేరు. అమ్మా! అమ్మా, లలితని ఏం చేసావు? నాకేం తెలుసురా? నువ్వు అక్కడికి వచ్చేలేవట. అవునరా, నేనే వెళ్ళి అమ్మా మహాతల్లి నా కొడుకును వదిలేయమని దండం పెట్టొచ్చాను. కాదు, ఇంకా ఏదో అని ఉంటావు. అందుకే లలిత నాతో కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. పీడ వదిలింది. నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే ఏంటా పిచ్చి మాటలు? ఏయ్, ఈ మాత్రం దానికి టెన్షన్ ఎందుకురా? ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. నానా, ఏమిట్రా ఏమన్నా అలా గొంచుకుంటున్నావు? ఊరి నుంచి ఆ సీనుగాడిని ఎగరేసుకుపోయింది. వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు కనుక మా దగ్గర నుంచి నిన్న ఎగరేసుకుపోయింది. నేను జోక్యం చేసుకున్నా కనుక దాని ఆటలు సాగట్లేదని ఇంకెవరిని ఎగరేసుకుపోయి ఉంటుంది. నానా, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసభ్యమైన పనులు చేసే వాళ్ళ గురించి అందంగా మాట్లాడడం నాకు చేత కాదు. అసలు అది ఆడదేనా? అది వాడిని నిజంగా ప్రేమించుంటే ఈ పాటికి ఊరేసుకుని చచ్చేది. అంతేకాని అవసరానికి మగాన్ని వెంటేసుకో. అసలు తను ఏం ద్రోహం చేసిందని లలిత మీద ఎంత కక్ష కట్టారు? మీ ఇంట్లో ఉంటుందా, మీ సొమ్ము తింటుందా? ఏదో తన దాన్ని తను బ్రతుకుతుంది కదా. అది ఎలా బతికినా ఎలా చచ్చినా మాకనవసరం. నీకు అనవసరం కావచ్చు, కానీ నాకు అవసరం. నిన్ను మాకు దూరం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకో. లలితకి ఏమన్నా జరిగితే నేను ఊరుకోను. దారిని పోయేదాని కోసం మమ్మల్ని బాధ పెడతావా? పిల్లల్ని కనేటప్పుడు బాధపడటం తప్పదురా, కానీ ఎందుకు కన్నామా అని బాధపడేలా చేయకు. అయినా ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిన కర్మ నీకెందుకురా? కర్మ కాదు, లలిత జీవితాన్ని దారిలో పెట్టడం నా బాధ్యత. నువ్వు దారి తప్పకుండా చూసుకోవడం మా బాధ్యత. నేనేం దారి తప్పలేదు. కాలేజ్ మానేసి పెట్రోల్ బంక్ లో పనిచేయడం దారి తప్పడం కదా? చెప్పురా వదిలేస్తే దాన్ని ఉత్తరించడానికి బయటికి వెళ్ళిపోవడం దారి తప్పడం కదా? చెప్పరా, చెప్పు. వాడెవడో కాదు, నా ఫ్రెండ్. ఏంట్రా ఫ్రెండ్ ఫ్రెండ్ అని తగ్గించుకుంటున్నావు? అసలు ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఫ్రెండ్షిప్ గురించి తెలియంది నాకు కాదు, నీకు. అవునరా, ఫ్రెండ్షిప్ గురించి మాకు తెలియదు కాబట్టి నువ్వు ఫ్రెండ్ అని తీసుకొస్తే ఫ్రెండ్షిప్ కి విలువ ఇచ్చి ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. ఫ్రెండ్షిప్ గురించి తెలియంది మీ ముగ్గురికి రా. అవసరాలకు ఆదుకునేవాడు కానీ అవసరాలకు వాడుకునేవాడు కదా ఫ్రెండ్ అంటే. అలాంటి ఫ్రెండ్షిప్ కి బచ్చ తెచ్చాడు మీ సీనుగాడు. నానా, నన్ను ఏమైనానండి, కానీ సీనుని మాత్రం ఏమన్నావు? అంటాను. అసలు ఈ గొడవలాంటి కారణం వాడేరా. నేను తీసుకొచ్చి ప్రేమ అని చెప్పి ఫ్రెండ్షిప్ పేరుతో మన ఇంటిని లాంచింగ్ లో వాడుకున్నాడు వాడు. నానా, దాని మీద మోసు తిరగానే దాన్ని నీ కట్టి అమెరికాకు పారిపోయాడు. ప్రేమ పేరుతో దాన్ని, ఫ్రెండ్షిప్ పేరుతో నిన్ను మోసం చేసిన పెదవరా వాడు. ఫ్రెండ్షిప్ ని బ్రోకర్ గా ఉపయోగించుకున్న నీ చూడరా వాడు. సీను గురించి తెలియకుండా మాట్లాడకండి. స్నేహం గురించి, ప్రేమ గురించి నా సీనుకు మాత్రమే తెలుసు కాబట్టే ఆ రోజు. రవి, రే రవి. ఏంట్రా? ఏం లేదురా, రాత్రంతా ఆలోచించాను. లలిత చెప్పిందే కరెక్ట్ అనిపించింది. తను నా కోసం ఎన్ని కష్టాలన్నా పడతానంటుంది. మరి తన కోసం నేను ఈ మాత్రమైనా చేయకపోతే నా ప్రేమ మీద తనకు నమ్మకం ఉండదురా. అందుకే ఉద్యోగంలో కంటిన్యూ అవుదామని వైజాగ్ క్యాంప్కి బయలుదేరుతాను. ఓ 4-5 రోజులు తిరిగి వచ్చేస్తాను రా. మరి ఈ విషయం లలితకు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదరా? ఎలా చెప్పమంటావురా? నిన్నే అంత గొడవ అయ్యి ఇప్పుడు మారిపోయినట్టు ఎలా నమ్ముతుంది? అందుకే వచ్చిన తర్వాత చెప్తాం. సర్ప్రైజ్గా కూడా ఉంటుంది. రవి, లలితను వదిలేయడం ఫస్ట్ టైం రా. జాగ్రత్త. రే, మీరిద్దరు లవర్స్ కాకముందే మన ముగ్గురం ఫ్రెండ్స్ రా, అది మర్చిపోకు. నేను లలితని పూల్లో పెట్టుకొని చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ రా. అలా వెళ్ళిన శ్రీను 4 రోజుల తర్వాత క్యాంప్ నుంచి వస్తూ ఫోన్ చేశాడు. రే రవి, నేను రా. రే సీను, నేనేం చెప్పదు. నేను రేపు పొద్దున్నే వచ్చేస్తాను. లలితకి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం, ఓకే? సరే. మన సీను కాదు, నా ఫ్రెండ్ శ్రీనివాస్. అవును, లలిత ఎలా ఉందిరా? బాగానే ఉన్నాడు రా, కానీ కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. అది సర్లే గానీ నేను రేపు పొద్దున్న వచ్చేస్తా కదా, అన్ని చూసుకుంటాను. కానీ నువ్వు 7 o'clock స్టేషన్కి వచ్చాయి, ఓకే? సరే, ఉంటాను రవి, బాయ్. రవి, లలిత ఎలా ఉందిరా? నీకోసం ఎదురు చూస్తుందిరా. ముందు మార్వాడి షాప్ దగ్గరికి వెళ్ళి. ఎందుకు? ఏ రవి, లలిత గాజులు చూస్తే ఎంతో సంతోషపడుతుంది కదా. ఏమైనారా, ప్రేమించిన అమ్మాయి కష్టపడి సంపాదించిన డబ్బు ఇచ్చే ధైర్యం ఎవరు ఇవ్వలేరా? మాకు తెలుసులే. ఓయ్ ఎక్కు.
తప్పించుకోండి రా. ఒరేయ్ సీను! డాక్టర్ సీనుకి ఎలా ఉంది? ఐఎమ్ సారీ రవి, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అతను ఏడ్చడమే. సీనుకి ఏం కాకూడదు డాక్టర్. రిలాక్స్ ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ 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 కంట్రోల్ యువర్ ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్. కంట్రోల్ యువర్ రవి సీను నా చేతులతో నిన్ను పంపించింది లలితకు దగ్గరవుతావని కానీ ఇలా ఏంటి నాన్న? లలిత ఇష్టంతో వెళ్ళాను కానీ మీ మీద కోపంతో కాదు నాన్న. లేదు నాన్న, నా మూర్ఖత్వంతో మిమ్మల్ని పారిపోయేలా చేశాను. కడుపు కాలితే తిరిగి వస్తారనుకున్నారు కానీ నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తారనుకోలేదురా. నాన్న, చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలన్నా అమ్మని అడిగాను. ఒక్కసారి మాత్రం నేను అడుగుతాను నాన్న. అడగరా? నాన్న, లలితకి నేను అమెరికా వెళ్ళిపోయినని చెప్తావా నాన్న? అమ్మా, రవి ఉండిపోతే మేము ఇన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగి, రవి లేకపోతే నువ్వు చాలా కష్టాలు పడేవాడు అమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? రవి, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసురా. తప్పు రైట్, నేను పారిపోయొచ్చు. మా ఇద్దరి గురించి నీకు పూర్తిగా తెలుసు. లలితకి నువ్వు నేను తప్ప వేరే ఎవ్వరూ లేరు. లలిత రాదు కాకుండా నువ్వేవో దారి చూపించాలి. సీను నీకేం కాదురా. లలిత బతకాలంటే తన మనసులో నేను సీనుగా మిగలకూడదు. తను మోసం చేసిన వాటిలో మిగిలిపోవాలి. పోయానని చంపేస్తుంది. ఎంత మోసం చేశారు నా బద్ద. లలిత బ్రతికిస్తుంది రవి.
ఏంట్రా ఎప్పుడు నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని అడిగి నిజమే చెప్పేవాడు. ఇప్పుడు నన్ను అబద్ధం చెప్పమంటావరా? ఈ ఒక్కసారికి నా కోసం నిజం చెప్పరా? అదే నేను చచ్చిపోయిన విషయం లలితకి ఎప్పటికీ చెప్పదని నాకు మాట ఇవ్వరా? ఏంట్రా నాకు చివరిగా ఒక్కసారి లలిత చూడాలంటరా. ఎప్పుడూ తప్పు చేయను నా కొడుకు ఈ విషయంలో తప్పు చేశాడని చాలా బాధపడ్డా. కానీ నువ్వు తప్పు చేయలేదురా. మేము తప్పు చేశాం. సారీరా. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ప్రౌడ్ ఆఫ్ యూ. లలిత ఏమైంది నాన్న? మీ మనసుల్ని స్నేహాన్ని అర్థం చేసుకునే మనసు మాకు లేకపోయిందమ్మా. మమ్మల్ని క్షమించమ్మా.